హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గులాబీ పూలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఈ గులాబీ పూలు స్పెషాలిటీ ఏంటంటే ఎంత తిన్నా మనకి ఎగటి పట్టదు, తినాలనే అనిపిస్తుంది. ఎగ్ యూస్ చేయకుండా చేస్తున్నాను, అయినప్పటికీ స్క్రంచీగా టేస్టీగా 1 మంత్ వరకు స్టోర్ ఉండేలా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకుందాం. బ్యాటర్ కోసం 1/2 కప్పు పంచదార తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి, పొడి బియ్యం పిండి. 1 కప్పు మైదా తీసుకోండి. అంటే 1 కప్పు మైదాకి 1 కప్పు బియ్యం పిండి పడుతుంది. అదేవిధంగా పంచదార 1/2 కప్పు పడుతుంది. ఇలా చేయండి. 3 ఇలాచీలు మంచిగా దంచేసి మొత్తాన్ని కలిపేసుకోండి. దీనికి వాటరు 1 కప్పు ఇంకా 1/2 కప్పు వాటర్ పడుతుందండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వేయండి. వేసిన తర్వాత మొత్తం నీట్గా కలిపేసి 3 నుంచి 4 గంటల వరకు దాన్ని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయండి. చూడండి, ఇప్పుడు 3 గంటల తర్వాత అది ఎలా ఉందన్నమాట. బ్యాటరు రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మనం గులాబీ పూలు చేసేటప్పుడు ఏంటంటే గులాబీ పూలు చేసేది ఉంటుంది కదా, రోజ్ మేకరు. దాన్ని ఏంటంటే మనం ముందుగానే ఆయిల్లో, ఒకవేళ కొత్తది అనుకోండి, నైట్ అంతా ఆయిల్లో పెట్టేసి ఉంచేస్తే మార్నింగ్ మనం చేసేటప్పుడు మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాటర్ని 1 కప్పులో తీసుకోండి. తీసుకున్న తర్వాత మన రోజ్ మేకర్ని తీసుకొని మొత్తాన్ని ముంచొద్దు, కొంచెం మీద గ్యాప్ ఉంచండి. దాన్ని కాసేపు మీడియం హీట్లోనే వేగనివ్వండి. 5 సెకండ్ల తర్వాత అలా తీయండి. చూడండి, మేమైతే చాకుతో తీసేస్తున్నాము. పుల్ల లాంటిది ఏదైనా ఉంటే దాంతోనైనా తీయండి. లైక్ మాది పాతదేని, అందుకే సింపుల్గా వచ్చేసింది. కొత్తదైనా సరే మీరు నేను చెప్పినట్టు ఆయిల్లో నైట్ అంతా ఉంచేసి, అంటే ఆయిల్ వేడి చేయక్కర్లేదండి, మామూలుగానే కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో పెట్టేయండి. ఇదిగోండి, గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేయండి. చూడండి, ఈ విధంగా తీసేయండి. ఎక్కువ కలర్ వచ్చేటట్లు చేయొద్దు, మాడిపోయినట్టు అయిపోతాయి. మేము సపరేట్గా పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము. ఆయిల్ అందులో కారుతుంది, మళ్ళీ ఇందులో పెట్టుకుంటున్నాము. చూడండి, లాస్ట్గా అయిపోయింది బ్యాటర్ అనేది. ఈ విధంగా నేను చెప్పినట్టు మొత్తాన్ని అదే ప్రాసెస్లో చేసేయండి. ఇదండి, గులాబీ పూలు చేసేటప్పుడు ఏంటంటే ఆ బ్యాటర్ని కలిపిన తర్వాత 3-4 అవర్స్ మూత పెట్టి మనం ఉంచామంటే మంచిగా వస్తాయి. వెంటనే చేస్తే మంచిగా రాదు. చాలా సింపుల్గా చేసేవచ్చు. చూడండి, ఈ విధంగా రోజ్ మేకర్ని దాంట్లో ముంచుకుంటాము. మొత్తం ముంచకుండా కొంచెం మీద గ్యాప్ ఉంచుతాము. పెట్టిన తర్వాత 5 సెకండ్లు ఆగేసి వెంటనే మనం దాన్ని పువ్వు నుంచి వేరు చేయాలి. లేకపోతే అది బాగా ఎగిపోయిందంటే రాదండి. 5 సెకండ్లు ఆగిన తర్వాత వెంటనే ఏదైనా సపోర్ట్ తీసుకొని దాంతో తీసేయచ్చు. ఒక్కొక్కసారి సపోర్ట్ కూడా అవసరం లేదు, వచ్చేస్తుంది. ఆ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత దాన్ని మనం తీసేసుకుంటాం. పక్కన ఏదైనా ప్లేట్లోకి అలా కన్నాల గరిటలో పెట్టేసుకొని తిట్టారంటే ఆయిల్ అనేది కారిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని చేసేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.